ఓకే, రికార్డ్ చేస్తున్నాను. మన ధాతువు ఏంటి? ఇణగతౌ. ఓకేనా? ఇప్పుడు నేను ఇది పెద్దగా చేస్తున్నా. స్ట్రోక్ ఎంత? 4 తీసుకుందాం. ఓకే, సో బ్లాక్ తీసుకున్నాను. ఇణగతౌ. మన సూత్రం ఏంటి? ఈణ ఏంటి సూత్రం ఏంటండి? ఈకో ఎనర్జీలో ఈణగతో కొంచెం ఈకో ఎనర్జీ కాదు, ఇదే ఈణగణ. ఈణగతో ఒక్కండి, ఆగండి ఆగండి ఆగండి. ఈణో ఎన్న రెండో. సో ఈనో యణ ఏంటది సూత్రము? ఈనో యణ్. అంటే దాన్ని విడదీస్తే ఏమైతుంది? ఈణహ యణ్. ఈణహ స్క్రీన్ ఎటో పోయింది. షష్ఠి. ఓకే, సో ఇక్కడ మనకి ఈణగతవ్ అనేది ఒక ధాతువు, మూల ధాతువు. దీన్ని ఏమంటాము? మూల ధాతువు అంటాము. ఎప్పుడైతే మూల ధాతువు అంటున్నావో మనకి ఏమేం కనిపిస్తాయి? ధాతువుతో పాటు అర్థ సందర్భం కూడా కనిపిస్తుంది. దానినే ఏమంటారు? మూల ధాతువు అంటాం. దీన్ని ఏమంటామండి? మూల ధాతువు. మూల ధాతువు. ఇంకా ఏమంటాము? కేవల ధాతువు, ఔపదేశ ధాతువు. ఇది మూల ధాతువు ఏంటి? రూట్ వర్డ్. రూట్ వర్డ్. ఓకే, ఆ రూట్ వర్డ్ ఏంటిది? ధాతువు. రూట్ వర్డ్ అని కూడా అంటారనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని చూడండి. మూల ధాతువు మనకి ఎట్లా కనిపించినా సరే దాంట్లో ఏం చేస్తాము? ఇత్ సంజ ఉందో లేదో చూసుకుంటాము. మూల ధాతువులో ఎప్పుడైనా కూడా ఇత్ సంజలు ఫస్ట్ చూస్తాం మనం. ఓకేనా? అర్థమైనా? గతవ్ అంటే ఏంటి మరి? ఈ మూల ధాతువులో 2 పదాలు ఉంటాయి. ఒకటేమో ధాతువు, ఓకే, ఇంకొకటేమో అర్థ సందర్భం. అర్థ సందర్భం. అదేంటి మరి? రైట్ సైడ్ ఉన్నది అర్థ సందర్భం అనేది. గతవ్ అనేది అర్థ సందర్భం. అది ఎప్పుడు కూడా ఏ విభక్తిలో ఉంటది? సప్తమిలో ఉంటుంది. సప్తమిలో ఉంటది. పంత విభక్తిలో ఉంటది. సప్తమి విభక్తి ఇది. సప్తమి విభక్తిలో ఎలా ఉంటుంది మరి? గతి. గతి అంటే హరి. హరి అనేది ఏమైంది? సప్తమి హరవైంది. సో అట్లాగే గతి గతవ్. ఓకేనా? అంటే ఆ సందర్భములో, గతి అంటే నడిచే వెళ్ళే సందర్భములో ఏం చేస్తాము? ఇన్ అనే ధాతువుని వాడుకుంటాము. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకి ఎణ్ గతవ్ అన్నాము. సో ఎణ్ అనేది మూల రూపము. మూల రూపంలో ఎప్పుడు కూడా మనము ధాతు యొక్క పదాన్ని తీసుకురాలేము. పదం తీసుకురావాలంటే దానికి ఉన్నటువంటి ఇత్ సంజ్ఞల్ని తీసేయాలి. సో మరి ఇత్ సంజ్ఞ ఏం చెప్పారు మరి? పాణిని మహర్షి 7 సూత్రాల ద్వారా ఇత్ సంజ్ఞలు చెప్పారు. 7 సూత్రాల ద్వారా ఇత్ సంజ్ఞల్ని మెన్షన్ చేశారు. ఎక్కడెక్కడ వచ్చాయో. ఓకే, ఆ 7 సూత్రాలు ఏంటో మనము తెలుసుకున్నాం ఫస్ట్ లో. అవునా? అవును. సో ఇప్పుడు చెప్పండి, ఈణలో ఇత్ సంజ్ఞ ఏముంది అక్కడ? నకారం. ఎందుకు వచ్చింది? ఎలా చెప్పారు? హలంత్యం ద్వారా లోపం. సో ఫస్ట్ అది ఇత్ సంజ్ఞ అని గుర్తుపట్టాల. ఓకే, సో ఇప్పుడు హల్ అని ఈ అక్షరం ఎలాంటిదండి? హల్ అక్షరం. ఇది దీన్ని ఏమంటాం? ఇది హల్ అక్షరం అంటాం. ఈ హల్ అక్షరం ఎప్పుడైతే అంతములో ఉంటదో, హల్ అక్షరం ఎక్కడ ఉండాలి? అంతంలో ఉండాలి. ఉందా ఇప్పుడు మరి? ఉంది. అంతంలో ఉంటే దానికి ఏమని పేరు పెట్టారు? ఏం పేరు పెట్టారు దానికి? హల్ అంతంలో ఉంటే మీరందరూ ఆగండి. ఓకే, సో హల్ అక్షరం అంతములో ఉంటే దానికి ఏమని పేరు పెట్టారు అని అడిగిన. హలంత్యం కాదు అది. మీరు ఏం చెప్తున్నారు? సూత్రం అది. ఏం పేరు పెట్టారు? సంజ అంటే పేరు. ఓకే, ఇత్తని పేరు పెట్టిండ్రు. ఏం పెట్టిండ్రు?
అని పేరు పెట్టారు. సంజ అంటే పేరు, నామ అంటే కూడా పేరే కదా. సో ఇత్తని పేరు పెట్టిండ్రు. ఇత్తని పేరు పెడితే మళ్ళీ ఏం చేయమన్నారు? ఇత్తంటే అదర్శనం లోపం చేయమన్నారు. లోపం చేయమన్నారు. ఇత్తంటే ఏమన్నారు మరి? ఇత్త ఏదైతే లోపం. పేరు పెట్టారో, ఇత్తని పేరు ఎక్కడెక్కడ కనిపిస్తే అక్కడక్కడ లోపం చెయ్యాలి. లోపం చేయాలి. లోపం చేయాలి. చెయ్యాలి అని చెప్పిండ్రు. ఇత్తు కనిపించిన చోటల్లా లోపం చేయాలి. మరి లోపం అంటే ఏంటి? లోపం అంటే ఏంటి మరి? అదర్శనం. ఏమన్నారు? దర్శనం. అదర్శనం అదర్శనం. అంటే కనిపించకుండా పోవడం. సో ఇప్పుడు ఏమేం పేర్లు పెట్టారు? ఇత్ అనేది ఒక పేరు, లోపం అనేది ఒక పేరు, అదర్శనం. అదర్శనం అనేది పేరు కాదు. పేరు కాదు, లోపం అంటే దర్శనం దానికి చేయాలని చెప్పి సో లోపం అంటే ఏంటి అంటే అదర్శనం అన్నారు. అర్థమైందా? దర్శనం. ఇత్తని పేరు పెట్టారు, లోపం అని పేరు పెట్టారు. అవునా? ఇత్తని దేనికి అవునా. పేరు పెట్టారు? చివరిగా ఉన్నటువంటి హల్లుకి. మరి లోపం అని అంతం పేరు పెట్టారు? లోపం చేయాలి. అది అక్కడే ఉంటుంది. అది అదర్శనం కనిపించదు కాబట్టి కనిపించకుండా ఉంటుంది. కనిపించదు కాబట్టి దానికి లోపము అన్నారు, అదర్శనం అన్నారు. అర్థమైందా? అదర్శనం లోపహ అన్నారు. ఏంటి? లోపం అంటే అదర్శనం ఏంటి? లోపం. అదర్శనం అన్నారు. లోపం అంటే అదర్శనం, ఇత్తంటే హల్లు చివరిగా ఉండడం. మరి అవి 7 ఉన్నాయి అని అన్నాను కదా, అందులో ఇది ఒకటి. అర్థమైందా? ఇది ఒకటి. హల్లు చివరిగా ఉండడంని ఇత్తని పేరు పెట్టిండ్రు. హల్లు చివరిగా ఉంటే ఇత్తని పేరు పెట్టిండ్రు. అదర్శనం చేసేది ఉంటే దానికి ఏమని పేరు పెట్టారు? అదర్శనం చేయాలి అని అన్నప్పుడు అది లోపం అంటారు అన్నారు. అర్థమైందా? ఇక్కడ 2 పేర్లు పెట్టిన సూత్రాలు అవి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నకారము పోయింది. సో ఇప్పుడు మిగిలింది ఏంటండి? ఈ ఒక్కటి. ఈ ఒకటి మిగిలింది. సో ఇప్పుడు ఈ అనేది ఇది మనం ఇంకా రూపసిద్ధి చేయడానికి సిద్ధంగా ఉంది. ఓకేనా? తర్వాత ఏమన్నాము? లట్ లకారం చేస్తున్నాం మనం. ఓకేనా? ఈ లట్టులో ఇప్పుడు ఇంకా చూడండి ఏం కనిపిస్తున్నాయి మీకు. ఇప్పుడు మీరందరూ కొత్త వాళ్ళు చెప్పండి ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు ఒక సూత్రం మనం ఏం నేర్చుకున్నాం? ఇత్ అనేది నేర్చుకున్నాము. ఇందులో ఏమన్నా ఇత్తుగా ఉందా? కొత్త వాళ్ళు చెప్పండి. ఇప్పుడు విన్న వాళ్ళు ఏమర్థమైందో నాకు కూడా తెలుస్తుంది. ఓకేనా? లేకపోతే మళ్ళీ చెప్పుకుందాం. కొత్త వాళ్ళు చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా, చెప్పండి. ఇక్కడ మనము లట్ అనేది ఉంది. లట్ అనేది మూల ప్రత్యయం. ఓకేనా? సో మూల ప్రత్యయంలో మహర్షి ఏం చేశారు? ఇత్ అని పేరు పెట్టారు, ఇత్తులు అని పేరు పెట్టారు. ఆ ఇత్తని పేరు పెట్టినవి ఎన్ని ఉన్నాయని చెప్పాను? 7 ఉన్నాయి అన్నాను. ఒకటి మనం ఎప్పుడు నేర్చుకున్నాం. ఆ ఒక్కదాన్ని నేర్చుకున్న దాంట్లో ఇక్కడ మీరు ఎక్కడన్నా సబ్స్టిట్యూట్ చేయొచ్చా, ఇంప్లై చేయొచ్చా అక్కడ? అదేమన్నా కనిపిస్తుందా? ఇప్పుడు నేర్చుకుంది ఒకటే నేర్చుకున్నారు. ఏంటది? ఆగండి, కొత్త వాళ్ళు అన్నాను నేను కదా. సో హల్ అనేది చివరిగా ఉండడం అనేది నేర్చుకున్నారు. అవునా? సో ఇప్పుడు దాంట్లో ఏముంది? ఈ గురించి మనం మాట్లాడట్లేదు కదా, లట్టులో మాట్లాడుతున్నాం మనం కదా. టకారం అండి, ఉత్తమం. ఈ టకారం ఏంటిది? హల్. ఈ హల్ ఎక్కడుంది? అంతంలో ఉంది. హల్ అంతంలో ఉంటే దానికి ఏమని పేరు పెట్టిండ్రు? ఇత్తని పేరు పెట్టారు. ఇత్తని పేరు పెట్టిండ్రు. ఇత్తని పేరు పెడితే ఏం చేయాలన్నాం ఇప్పటి వరకు? లోపం అంటే ఏంటి మరి? అదర్శనం అంటే మనకి అది కనిపించొద్దు. కనిపిస్తలేదు కదా, నేను కొట్టేస్తే అదేంటి? అది లేదని మనకు అర్థమైంది కదా. అది ఓకే. హల్ అంత్యం అంటాం దాన్ని. హల్ అంతములో ఉంటే ఆ సూత్రం పేరేంటి? హల్ అంత్యం. హల్ అంత్యం అదే సూత్రం. ఒక సూత్రం మీ అందరికి వచ్చేసింది ఇప్పుడు. ఓకేనా? నెక్స్ట్ ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ లాకు అనునాసికం ఉంది కదా, అది కూడా ఇత్ అవుతుందేమో కదా, లేదా? అది తర్వాత విషయం. ఇప్పుడు మనం నేర్చుకున్న దాంట్లోనే ఒకటి అడిగాను కదా, అది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఇత్తు సంజ్ఞను మీరు చూడబోతున్నారు. ఓకే? లా ఏముంది ఇక్కడ? లా. అందులో ఏముందండి? అనునాసిక ఆకారం. అనునాసిక ఉంది.
ఆ అనేది ఉంది. సో ఇలాంటివి మ్మ్. మనకి ఎక్కడ కూడా కనిపించవు. వేరే భాషల్లో ఎక్కడ కూడా కనిపించవు. ఇవి ఎక్కడ కనిపిస్తాయి? ఒక్క సంస్కృతంలో సంస్కృతం మాత్రమే సంస్కృతంలో మాత్రమే కనిపిస్తాయి. కనిపిస్తుంది. హా, ఇలాంటివి అచ్చులన్నీ కూడా ఇది అనునాసికంతో ఉంటాయి అన్నమాట. ఓకే. ఆ. ఆ మ్మ్. ఇలా అన్ని ఉంటాయి. ఈ ఈ ఈ ఇలా. ఓకే, దాని సౌండ్ ఎట్లా వస్తుందో వింటున్నారు కదా. తర్వాత ముక్కు వస్తుంది. ఊ, ఊ, ఆ, ఓ మ్మ్. ఓ ఎలా చెప్పాలి ఇది? ఓ ఊ, ఓ కాదు, ఓ. ఓం. ఆ, తర్వాత ఔ ఊ, ఔ. ఓకే, సో అట్లా అన్నమాట. ఇవన్నీ కూడా రీ. అది అనునాసిక రీ ఇత్తులు. రీకి కూడా రీ. రీ, ఆ, రీ, తర్వాత రీ. రీ. రీ, ఆ, రీ, ఏ. ఏం చెప్పాలి ఇది? ఏ. రీ. ఐ. ఐ. అలాగే చెప్పాలి. ఓకేనా. సో ఈ అచ్చులన్నిటికీ కూడా అనునాసికాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఏమంటాం? వీటిని అనునాసిక అచ్చు అంటాం. అంటామా? అవును మరి. అంటాం. ఆ, అనునాసిక. అనునాసిక అచ్చులు. ఎప్పుడైతే ఆ, అనునాసిక అచ్చులు ఉన్నాయో వాటికి ఏమని పేరు పెట్టారు? ఇత్, ఇత్. ఆ, ఇత్తని పేరు పెట్టారు. సో ఇత్తని పేరు ఎప్పుడైతే పెట్టారో ఏం చేస్తాము? లోపం చేస్తాం. లోపం చేయాలి అని చెప్పారు. లోపం చేస్తే లోపం అంటే ఏంటి మరి? అదర్శనం. అదర్శనం. ఓకేనా. సో ఇప్పుడు ఇంకొక ఫస్ట్ ఏమో ఏమన్నారు? హల్ అంతములో ఉంటే దాన్ని ఇత్ అని పేరు పెట్టారు. అనునాసిక అచ్చు కనిపిస్తే దానికి కూడా ఏమని పేరు పెట్టారండి? ఇత్, ఇత్ అని పేరు ఇత్ అని పేరు పెట్టారు. దేనికి? అనునాసిక అచ్చు. దీన్ని ఏమంటాము? అనునాసిక అచ్చు అంటాం. మనకి తెలుగులో అచ్చు అని ఎందుకు వచ్చిందంటే ఇదన్నమాట. ప్రత్యాహారం, అది అచ్చు ప్రత్యాహారం. అచ్చు ప్రత్యాహారం. అది. ఓకేనా. సంస్కృతం నుంచి వచ్చింది. అంటే దాంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అని చెప్తున్నాం అన్నమాట. ఓకేనా. అందుకే అచ్చులు అంటే ఏంటి అంటే ఆ నుంచి అవ్ వరకే అని చెప్తాం కదండి. అవును. సో మొదటి సూత్రం నుంచి నాలుగవ సూత్రం. ఇప్పుడు మనకి రెండవ సూత్రం తెలిసిపోయింది మీకు ఇత్తులో. అవునా. ఇంకా 5 ఉన్నాయి. అవి తర్వాత చూద్దురు. ఓకే, వస్తూ ఉంటాయి, అప్పుడు చూస్తూ ఉంటారు. మిగతా కొత్త వాళ్ళకి అది చెప్పేది, పాత వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కదండి. మనం అది ఫస్ట్ చెప్పుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు మనకి లా లా. ఇప్పుడు టా అనేది పోయింది కదా. టా అనేది హలంత్యం ద్వారా ఇత్ సంజ అయిపోయింది. ఇప్పుడు ఆ అనేది ఉంది. అది కూడా పోయింది. ఇత్ అది సంజ. కూడా ఇత్ అవుతుంది. ఇత్ సంజ కాబట్టి అది కూడా లోపం జరిగింది. లోపం అంటే ఏంటి మరి? కనిపించకుండా పోయింది. సో మరి ఏం మిగిలింది ఇక్కడ? ల్. హల్ మిగిలింది. ల్ మిగిలింది. లా హల్ మిగిలింది అని చెప్పాలి. ఏమని చెప్తారు? లా హల్. హల్. లకారంకి హల్లుది మిగిలింది కదా, లేదంటే ల్ అని చెప్పాలి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఈ ప్లస్ ఈ ప్లస్ ఓకేనా. ఇది రూపం. ఎప్పుడైతే ఇది లకారం ఉందో సో దానికి మనకు ఒక రూపము కావాలి అంటే వికరణ ప్రత్యయము కావాలి. కర్తరి ప్రయోగం చేస్తుంటే వికరణ ప్రత్యయం కావాలి. అదొక. దానికన్నా ముందు ఇక్కడ ఈ లకారం వచ్చింది అంటే ఇది లకార అధికారంలోకి వచ్చింది. ఇంతకు ముందు మనము ఎన్నుకో అన్నప్పుడు అధికార సూత్రం ఏంటో మీరు తెలుసుకున్నారు కదండి. అంటే దాని అధికారం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటది అనేది అర్థం చేసుకోండి. ఒక ప్రైమ్ మినిస్టర్ ని తీసుకుంటే ఒక ఉదాహరణగా చెప్పాను. ఏమని? ప్రైమ్ మినిస్టర్, మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కదా. మన ప్రైమ్ మినిస్టర్ ఆయన ఉత్తరం నుంచి కింద దక్షిణం వరకు ఉంటాడని చెప్పారు కదా. సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు? అయ్యో, లకారం దగ్గరికి వెళ్ళిపోతారండి. ప్రైమ్ మినిస్టరా లకారము? కాదు కదమ్మా. మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే అది చెప్తారండి. మోదీ గారు. సో మోదీ గారు ఎక్కడి వరకు ఆయన అధికారం ఎక్కడ ఉంటది? దేశం మొత్తం ఉంటుంది. దేశం మొత్తంలో. ఏ దేశం? ఏ దేశం? ఇండియా, భారతదేశం మొత్తం. భారతదేశం మాత్రమే. అవునా. సో భారతదేశం మాత్రానికే
ఆయన అధిపతి, అధికారము. తర్వాత భారతదేశం దాటి వచ్చిండు అంటే ఆయన మాటను ఎవ్వరు అనధికారం. వినరు. వినరు. ఆయన అధికారం అంత కొంత బౌండరీ వరకే ఉంది. అట్లాగే ఇప్పుడు దీని బౌండరీలోకి వచ్చింది. ఎవరి బౌండరీలోకి? లకార అధికారం. బౌండరీలోకి వచ్చింది. ఓకేనా? సో ఈ లకారంలో ఏమున్నాయంటే 10 లకారాలు. అధికారం ఉంది. 10 లకారాలు. దాని అధికారంలో ఎవరున్నారు? అధికారంలో లకారాలు ఉన్నాయి, 10 లకారాలు. ఓకే, 10 ఎందుకు అంటున్నాము? ఎందుకంటే 11 అని చెప్పండి. ఒకటి వేదాలలో ఉన్నది కూడా వేదాలలో ఉండేది ఒకటి. 11 లకారాలు. తర్వాత ఏంటి? దీంట్లో మళ్ళీ ఏం చేస్తున్నాం మనము? తింగ్ ప్రత్యయాలు తీసుకొస్తున్నాం. అవునా? పఠతి అంటున్నాం కదండి. సో అవునమ్మా. వచ్చింది, దాన్ని తింగ్ ప్రత్యయాలు అంటాం. ఏమంటాము? తింగ్ ప్రత్యయాలు. ఏమున్నాయి ఇక్కడ? లకారాలు ఉన్నాయి, తింగ్ ఉన్నాయి. ప్రత్యయాలు ఉన్నాయి. ఓకేనా? సో తింగ్ ప్రత్యయాలు ఎవరి అధికారంలో ఉన్నాయి? అవి లకారం. అధికారంలో ఉన్నాయి. లకారాధికారంలో ఉన్నాయన్నమాట. ఇది లకారం అధికార సూత్రం ఇది. ఓకేనా? దీని అధికారంలో ఎవరున్నారండి? 10 లకారాలు. ప్రత్యయాలు ఉన్నాయి. 11 లకారాలు తింగ్ ప్రత్యయాలు. అవునా? ప్రత్యయాలు. సో అయితే ఇప్పుడు మనకి ఇంకా ఈ క్రియలన్నీ జరిగేవన్నీ కూడా దేని దగ్గర వస్తాయి ఆదేశంగా? ఈ లకారానికి ఆదేశంగా వస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం లకారం చేస్తున్నాము. సో లకారంలో ఈ అనేది, ఈ గతం అనేది ఉంది కదా, అది ఎలాంటి ధాతువు? అది ఫస్ట్ మనకు ఎలాంటి ధాతువో తెలియాలి. ఓకేనా? సో అది పరస్మై 2 రకాలు ఉన్నాయండి ధాతువులు. 2 రకాలు. ఏమేమవి? పరస్మైపది, ఆత్మనేపది. 2 రకాలు ఉన్నాయి కాబట్టి సో దాంట్లో మనం ఇది ఎలాంటి ధాతువో ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై ఎట్లా చేస్తాం? చెయ్యము. ధాతు పాఠం నేర్చుకుంటేనే మనకు అర్థమవుతుంది. అంతే, అదే ఒకటే. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఎన్ అనేది ఒక ధాతువు అని చెప్పుకున్నాం ఇప్పుడు ఇందాక. అవునా? గతం అనేది చెప్పుకున్నాము. సో మరి ఇది ఏ గణంలోది? అదాది గణంలోది. అవునా? అదాది గణం అంటే రెండవ గణము పరస్మైపది. ఓకేనా? ఇది రెండవ గణము పరస్మైపది ధాతువు అన్నమాట. ఓకేనా? ఈ గురించి చెప్తున్నాం మనం. ఓకే, సో పరస్మైపది అన్నాం కాబట్టి సో ఏమొస్తుంది? తిప్పు వస్తుందా, తే వస్తుందా? తీ వస్తుందా, తే వస్తుందా రూపంలో? అంటే ఈ ప్లస్ షప్ తర్వాత రాద్దాము. ఓకేనా? ఫస్ట్ తీ రాద్దాం. ఇక్కడ ఏమొచ్చింది మనకి? తీ వచ్చింది. అంటే తింగ్ ప్రత్యయాలలో ఫస్ట్ ఏంటండి? తిప్. తిప్ అనేది మూల ప్రత్యయము. ఈ తిప్ అనేది ఏంటండి? మూల ప్రత్యయం అనగానే మీ మైండ్ లో ఏం వెలగాలి? తిప్పు. ఎత్తులు వెలగాలి. ఎత్తులు వస్తున్నాయా లేదా, ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఏం వెలగాలి? ఇత్ అనేది రావాలి మనకు, వెంటనే రావాలి. మూలము అన్నామా లేదా? ప్రత్యయము గాని ధాతు గాని ఏది మిగిలింది ఉందో మూలం అనగానే మన మైండ్ లో రావాల్సింది ఇత్తు సూత్రాలు. ఓకేనా? ఇత్తు సంజ్ఞ రావాలి కాదు, ఇత్తు సంజ్ఞలు ఉన్నాయా లేదా చూడాలి అనే విషయం మనకి గుర్తు రావాలి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో తిప్ అనేది ఉంది. 2 నేర్చుకున్నారు. అందులో రెండిట్లో ఏదైనా అప్లై చేసి చూడండి ఏమొస్తుందో. నేర్చుకున్నాం కదా కొత్త వాళ్ళు. సరే చెప్పండి అమ్మా ఏముందో. అవుతుంది కదమ్మా. పిత్ అవుతుందండి. ఉత్తమం అండి. అకారం ఇత్ అయింది. సో అప్పుడు లోపం అయ్యింది. లోపం అంటే మిగిలింది ఏంటి? తీ. తీ మిగిలింది. సో ఎప్పుడైతే ఈ తీ అనేది ఉందో అది కర్తరి ప్రయోగం చేస్తున్నాం మనం. ఏం చేస్తున్నాము? ప్రయోగం చేస్తున్నాం. ఎప్పుడైతే నువ్వు కర్తరి ప్రయోగం చేస్తావో ఏంటండి? ఎప్పుడైతే కర్తరి ప్రయోగం చేస్తావో దానికి పూర్వము ఏం రావాలి? షప్ రావాలి. అర్థమైందా? కర్తరి ప్రయోగానికి పూర్వం ఏం రావాలి? షప్ రావాలి. కర్తరి ప్రయోగము దానికి పూర్వం ఇది పూర్వం. అర్థమవుతుందా? ఇది పూర్వం.
కర్తరి ప్రయోగానికి పూర్వం ఏం రావాలి? షప్. ఓకే, మళ్ళీ తర్వాత ధాతువుకి పరం. ధాతువుకి ఎక్కడ ఉంది? పరములు పరములో. పరంలో ఉంది. ఆ, ఇదేంటిది? ఇది ఇక్కడ ఉన్నది ధాతువు. ధాతువుకి పరములో. ఓకేనా? ధాతువుకి పరములో షప్ రావాలి. తర్వాత ధాతువుకి పరములో, తర్వాత తింగ్ ప్రత్యయానికి పూర్వం. కర్తరి ప్రయోగం చేస్తున్నప్పుడు తింగ్ ప్రత్యయానికి పూర్వం. అర్థమైందా? ఇవ్వాలి. సో ఆ రెండిటికి మధ్యలో వికరణ ప్రత్యయం ఉంటది. ఈ షప్పుని ఏమంటాం ఇక్కడ? వికరణ ప్రత్యయం. వికరణ ప్రత్యయం. ఓకేనా? ఉమ్. సో ఇప్పుడు మనకి ఈ అనేది ఎన్ అనేది ధాతువు ఏదైతే ఉందో ఆ ధాతువు అదాదిగణం యొక్క ధాతువు అన్నాం. సో ఈ అదాదిగణం యొక్క ధాతువు ఎప్పుడైతే అయ్యిందో అది అప్పుడు షప్ అనేది, ఇక్కడ ఉన్నటువంటి షప్ అనేది ఏమైపోతుంది? లోపం. లుక్ అవుతుంది. లోపం అయిపోతుంది. ఇక్కడ తిప్పులో మనం పకారం ఇత్త ఆల్రెడీ చేసేసాం కాబట్టి ఇది తీసేద్దాం. ఓకేనా? లసద్దికే వల్ల శాఖ అయింది. ఇక్కడ మనకి షప్ అనేది ఏమైపోతుంది? మొత్తానికి లుక్ అయింది. లుక్ లోపం అవుతుంది. అయిపోయింది. మొత్తానికి లోపం అయితే దాన్ని ఏమంటారు? మహర్షి ఏం చెప్పారు? మొత్తానికి ప్రత్యయాన్ని మొత్తం నువ్వు లోపం చేస్తే లుక్ లుక్ అనాలి. లుక్. ఎక్కడ ఎక్కడ మరి? అదాది గణంలో మొత్తం ప్రత్యయము తీసేస్తే. ఎక్కడ? అవును. అదాది గణంలోనే. అదాది గణములో గణంలో ప్రత్యయం మొత్తము తీసేస్తే. దేన్ని తీసేస్తే? ప్రత్యయం. ప్రత్యయం. వికరణ ప్రత్యయం మొత్తాన్ని మొత్తం తీసేస్తే. ప్రత్యయం మొత్తంని తీసేస్తే దాన్ని ఏమన్నారు? లుక్ లుక్. ఆ పెట్టాము. తీసేస్తే లుక్ అన్నారనమాట. ఓకే, ఓకేనా? ఓకే ఈ ప్రత్యయం మొత్తాన్ని తీసేసిండ్రు కాబట్టి దానికి లుక్ అని, అదొక లుక్ అనేది ఏంటిది మరి? ఇప్పుడు ఏమనొచ్చు మనము? లోపము. ఆహా, పేరు లోపం. పెట్టారు కదా, పేరు పెట్టారు కదా. ఇత్ ఇత్. అరే పేరు పెట్టే దాన్ని ఏమంటాం? సంజ్ఞా సూత్రం అంటాం. సంజ్ఞా సంజ్ఞా సూత్రం. పేరు పెట్టిన సంజ్ఞ. సూత్రాలను కూడా సంజ్ఞా సూత్రాలు. ఓకే. సో ఇప్పుడు ఇది లుక్ అనేది ఎలాంటిది? సంజ్ఞ అయింది కదా. సంజ్ఞ. సంజ్ఞా సూత్రం. సూత్రం. సంజ్ఞా సూత్రం అంటే ఏంటి? పేరు పెట్టిన సూత్రం. సంజ్ఞ అంటే పేరు. ఓకేనా? పేరు పెట్టిన సూత్రం లుక్. ఓకేనా? నెక్స్ట్. సో ఇప్పుడు మనకి ఏం మిగిలింది? ఈ తి. టీ మిగిలింది. అయితే ఎప్పుడైతే ఈ అనేది ఏంటిది? ఇది ఇన్ అనే ధాతువు. అవునా? ఇన్ అనే ధాతువుకి ఇక్కడ తీ కన్నా ముందు మనం తిప్పు కన్నా ఏం చేసుకుందాము? మనకు అచ్చు రావాలి కదా. ఇక్కడ హల్ వచ్చింది. ఇక్కడ అచ్చు తీసుకుందాం. అచ్చుది ఏం తీసుకుందాము? జీ అనేది ఒక అచ్చు. అవునా? జీ ప్రత్యయం తీసుకుందాం. బహువచనం. బహువచనంలో అచ్చు వచ్చింది. అవునా? ఈ జీ కాకుండా ఇంకేమున్నాయి? తిప్పు తస్ జీ, తర్వాత మెప్పు తిప్పు థస్ థ, మిప్పు అక్కడ అక్కడ ఎక్కడ కూడా మనకి అచ్చుతో వచ్చినవి రాలేదు. ఇక్కడ మాత్రమే ఇక్కడ జీకి అంత్, జాకి అంత్ అనేది ఆదేశం వస్తుంది అనమాట. అంత్ ఆదేశం తీసుకోవాలమ్మా ఏంటమ్మా? అక్కడ జీ ఎందుకు తీసుకోవాలి? తిప్పు తస్ జీ బహువచనం చేస్తున్నాం. ఇక్కడ ప్రథమ పురుష బహువచనం చేస్తున్నాం. ఇదేంటిది? ప్రథమ పురుష బహువచన ప్రత్యయం. ఇది 1 3. ఓకేనా? ఇదేమో పురుషం, ఇది ప్రథమ పురుషం. ఇదేమో వచనం. ఇవి దేనికి ఉంటాయండి? క్రియలకు ఉంటాయి. మన పురుషము వచనం దేంట్లో ఉంటాయి? క్రియాపదాలు. సో ఇక్కడ క్రియ ఏది మరి? ఇది ఈ అనేది క్రియ. కాబట్టి ఆ క్రియకి సంబంధించిన ప్రత్యయమే తీసుకొస్తాం కదండి. మనము మన దగ్గర ఒక తాళం చెయ్యి ఉంది. ఎవరి తాళం చెయ్యి ఉంది? అది కవిత అనే అమ్మాయిది, కవిత అనే వాళ్ళది తాళం చెయ్యి ఉంది మీ దగ్గర. ఓకేనా? సో మీరు ఏ ఇంటికి వెళ్తే ఆ తాళాన్ని తీయగలుగుతారు? కవిత కవిత ఇంటికి ఇంటికి వెళ్తేనే తీయగలుగుతారు. రమ ఇంటికి వెళ్తే తీయగలుగుతారా? లేదు. సో అందుకనే ఇక్కడ జీ అనేది ఏంటిది? ఈ ధాతువుకి సంబంధించిన ప్రత్యయమే కాబట్టి ధాతువుకే తీసుకురావాలి కదా.
అవునా కదా? ఓకే. సో అట్లా. ఓకే అమ్మా. ఓకే. ఆ, సో అప్పుడు ఏమైంది? జీ స్థానంలో జీకి ఆదేశం ఏం చెప్పారు? అంతి. అంతి. అంతి అని చెప్పారు. అంటే ఈ మా సూత్రం ఏముంటది? ఝ దానికి అంతు ఉంటది అనమాట. ఝకి అంతు. ఓకే. సో ఇప్పుడు జీ ఉంటే అంతి. అర్థమైందా? ఈ. ఆ, జీ ఉంటే అంతి అయింది. ఝ అనేది మనకి సూత్రం. ఝ అంతు. ఝకి అంతు. అంతి. ఝో అంతః. ఏం సూత్రం అది? ఝో అంతః. అది ఆ, ఆ సూత్రం దగ్గర అప్పుడు జీ స్థానంలో జీకి ఆదేశము అంతి అని చెప్పారు. ఇక్కడ సూత్రాలతో నేను మీకు చెప్పట్లేదు, వద్దు ఇప్పుడు టూ మచ్ అవుతుంది. కొంచెం ఇది వినండి అంతనే, ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమైంది? ఈ ఝాకి అంతి అనేది జీకి అంతి అనేది ఆదేశం వచ్చింది. ఇది ఏమైంది? దీన్ని ఏమన్నాం? ఇది ఆదేశంగా ఆదేశంగా వచ్చింది. దేనికి? జీకి ఆదేశం. జీకి అంతి ఆదేశంగా వచ్చింది. జీకి ఆదేశం ఏంటి? అంతి. ఓకేనా? కాబట్టి ఆదేశం అంటే ఏం చేస్తామండి? దాని స్థానంలో రాస్తాం మనం. అవునా? జీకి ఆదేశం అంతి. సో కాబట్టి ఝ అనేది కనిపించదు. ఇంకా అప్పుడు ఏం కనిపిస్తుంది? అంతి అంతి కనిపిస్తుంది. ఈ ప్లస్ అంతి. ఈ ప్లస్ అంతి. ఓకేనా? ఇదంతా నేను రాసిందంతా మీకు పీడిఎఫ్ లాగా పంపిస్తాను, మీరు అందరూ చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎట్లా రాశానో అదంతా కంప్లీట్ గా మీకు టాప్ టు బాటం ఉంటుంది. సో మనకి ఇది ఏంటిది? ఇది ఈ అనేది ఇణ్ ధాతువు. అవునా? మనకి సూత్రం ఏమన్నాము? ఇణ ఇణో యణః. అయితే ఇన్ అనే ధాతువు అన్నాం అక్కడ. ఇన్ అనేది అక్కడ ప్రత్యాహారం కాదని చెప్పుకున్నాం కదండి. ఇన్ ధాతువుకి పరములో అచ్చు ఉంటే, ఇన్ అనే ధాతువుకి పరములో అచ్చు ఉంటే ధాతువుకి ఏముండాలి? పరములో అచ్చు ఉంటే అచ్చుంది. ఉందా లేదా? ఇన్ అనే ధాతువు కరెక్టే. పరంలో ఏముండాలి? అచ్చు ఉండాలి. ఉందా? ఉంది. సో ఈ రెండు సాటిస్ఫై అయినాయి. కాబట్టి ఈ అనే స్థానంలో ఈకి ఏమైతుంది? ఎన్ ఆదేశం అవుతుంది. అంటే ఎన్ అంటే ఏంటి? ఈ స్థానంలో యకారం యు. తర్వాత అంతి. కలపండి. యంతి. అర్థమైందా? బాగా అర్థమైంది. థ్యాంక్స్. సో ఇప్పుడు మీకు యంతి యంతి అనేది రూపం వచ్చింది. సో ఈ రూపం రావడానికి మనకి ఇక్కడ ఇది దాని మూల ఉద్దేశం ఏంటిది? ఇకార స్థానంలో ఇన్ అనే ధాతువుకి ఏంటి? అచ్చుపరమైతే ఏం సూత్రం పనిచేసింది ఇక్కడ? యు రావడానికి కారణం ఏంటి? ఇణో యణః. విసర్గలు ఉన్నాయా? ఉందా మేడం? విసర్గలు ఉన్నట్లేదు అనుకుంటాను కదా. మీరు చెప్పింది ఇనోయన్న. ఓకే. అన్నారు. అవునమ్మా. పోతుంది కదా మేడం. చూడండి, ఇనోయన్ అదే అక్కడ అమ్మా ఇది ఇకో ఎనర్జీ కదా సూత్రం. ఇకో ఎనర్జీ వేరు. ఇకో ఎనర్జీ ఇక్కుల స్థానంలో. ఎక్కుల స్థానంలో అంటే ఏంటది? ప్రత్యాహారం. అది అవునా? ఇక్కడేమో ధాతు కాబట్టి కరెక్ట్. ఒక్క ధాతువుకి మాత్రమే ఏనో యన్ అనేది ధాతువుకి మాత్రమే పనిచేస్తుంది ఈ సూత్రం. ఓకేనా? ఇది నంబర్ అమ్మా, నంబర్ చెప్తాను. దాని నంబర్ రాసుకోండి. ఇనో యన్ 6481. 6481. ఒక్క నిమిషం. మేడం జో అంతః సూత్రం నంబర్ ఏం మేడం? అమ్మా అదేంటి మీరు అది మ్యూట్ చేసుకోరా? అది ఇంకొకటి వేరేది. ఓకే. ఇక్కడ అంతే రికార్డ్ అవుతుంది కదా, మనకి అది సరిగ్గా రాదు. ఇక్కడ జో అంతః అది కూడా చెప్తాను, రాసుకోండి. ఈ ఝాకి ఏమైందండి? ఇక్కడ నేను ఫస్ట్ ఒకటి చెప్తున్నా, ఇది రాసుకోండి కంప్లీట్. ఇది అయినాక అటు వెళ్దాం. ఓకే? రాసుకోమంటారా? మీరు పీడిఎఫ్ పెడతారు కదా.
అది చెప్తున్నా ఒకసారి వినండి. ఇన్ అనేది ధాతువు ఇది. ఈ ధాతువుకి ఏమైంది? య్ ఆదేశం వచ్చింది. ఇది ధాతువుకి ఆదేశం. సూత్రం ద్వారా ఏమైంది? ఇన్ ధాతువుకి య్ ఆదేశం అయింది. ఓకేనా? ఇన్ ధాతువుకి య్ ఆదేశం. అర్థమైందా? ఏ దాని ద్వారా? ఈ సూత్రం ద్వారా. ఈనో యణ్. ఈనో ద్వారా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు అంతి అన్నాం. ఈ అంతి ఎట్లా వచ్చింది మరి? ఇక్కడ ఝో అంతః. అంతి ఝో అంతః. అంతః రాసుకోండి అక్కడ. ఝోంతః అనేది మనకి ఇక్కడ దీనిలాగా కనిపిస్తుంది. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. ఝో అంతః. అంతః కాకుండా ఇక్కడ రాయండి, అవగ్రహ చిహ్నం రాయండి. ఝోంతః. ఇది ఝోంతః. ఝోంతః అవగ్రహ. బోర్డు మీద రాయలేదు కదా. రాశాను. అవగ్రహ చిహ్నం రాసుకోండి అక్కడ. నాకు రాలేదే. మీరు ఫిట్ టు స్క్రీన్ చేసుకోండి అమ్మా. సో ఎలా సూత్ర తీయడం? సంఖ్య 7 2 కాదు 1 7 1 3. ఓకేనా? ఇది ఝో అంతః ఏం చెప్తుంది? ఝ స్థానంలో అంత్ ఆదేశం అవుతుంది. ఓకేనా? అయితే ఝీ ఉంటే ఏమవుతుంది? అంతి. అంతి. ఇంటి కదా. ఇక్కడ మీరు రాసింది కనిపించట్లేదు. ఏంటమ్మా? కనిపించట్లేదు. మీరు రాసింది కనిపించట్లేదు అది నాకు. కొంచెం పైనే ఉందండి, కింద రాయట్లేదు, పైన రాస్తున్నారు. ఇక్కడ పక్కన రాశాను. బ్లాక్ కలర్ లో ఉంది. ఫిట్ టు స్క్రీన్ చేసుకోండి, మీకు కనిపిస్తుందమ్మా. అంటే వాళ్ళు డౌన్ లో చూస్తున్నారేమో. అయితే సరే, నేను ఇది మీకు దీన్ని PDF పంపిస్తాను, ఇప్పుడే పంపిస్తాను, ఆగండి, అప్పుడు మీరు చూస్తూ వినొచ్చు. అదే మన్ని మీరు PDF పంపిస్తే చూసేసుకునేది ఈజీ. జో అంతా మీరు రాసారా ఇప్పుడు ఇక్కడ? రాశానండి. ఝో అంతః రాశారు. కనబడట్లేదు కదా. కనిపిస్తుంది. వస్తుంది. రాలేదమ్మా. ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడు మీకు గ్రూప్ లో చూసుకోండి, నేను PDF పంపిస్తున్నా. గ్రూప్ లో అంటే మళ్ళీ ఫోన్ లో చూసుకుంటారు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏంటి టైం? 6:03 అవుతుంది. ఇది కాదు, ఇక్కడ రాసారా? వేరే క్లాస్ ఉంది మన్ని. ఇప్పుడు వేరే క్లాస్ ఉంది. క్లాస్ ఉంది మన్ని. ఓకే, నేను ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడే షేర్ చేస్తా, నేను షేర్ చేస్తా మీకు, అప్పుడు మీరు ఏది ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, కవిత వేరే క్లాస్ ఉందంట వాళ్ళకి. వెళ్తారా? చాలా ఇప్పుడు ఇంకా ఇది చూపించాలా వద్దా? ఇది ఒకటి చూపించండి. మన్ని వేరే నెక్స్ట్ వీక్ లో. అవునా? ఓకే మన్ని. సరే మరి, శాంతి పాఠం చెప్పేసుకుందామా? ఒక 2 minutes. మన్ని 2 minutes ఆగుతారా? ఇప్పటి వరకు రాసిందంతా ఇక్కడ ఉందండి. ఈయన గతవు. ఓకే, అర్థ సందర్భం మూల ధాతువు. ఆ ధాతువు ఎండ్ అనేది ఇత్ సంజలు 7 అనుకున్నాము. తర్వాత అది హల్ అక్షరం కాబట్టి అంతములో ఉంటే దానికి ఏమని పేరు? అది ఇత్ అని పేరు. ఇత్ అంటే ఏంటి మరి? లోపం అన్నారు. మరి లోపం అంటే ఏంటి? అదర్శనం అన్నారు. హల్లు చివరిగా ఉంటే దాన్ని ఏమన్నాము? ఇత్ అని పేరు పెట్టిండ్రు. అవునా? సో అది మొదటి సూత్రంగా మీరు విన్నారు ఇప్పుడు. తర్వాత ఈ ప్లస్ లట్. అవునా? లట్ హలంత్యం ద్వారా ఇట్లా చేసాము. ఆ తర్వాత ఏమైంది? అనునాసిక అచ్చు వచ్చింది నాలో, కాబట్టి దానికి కూడా ఇత్ అని పేరు పెట్టారు. అవునా? అనునాసిక అచ్చుకి కూడా ఇత్ అని పేరు పెట్టారు, కాబట్టి అది లోపం కావాలి. తర్వాత ఈ లకార అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది అధికార సూత్రం. అవునా? ఈ లకారం అనేది అధికార సూత్రం. దాంట్లో ఏముంటాయి మరి? దాని అధికారంలో ఎవరుంటారు? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ఉత్తమం, సూపర్. సో ఇప్పుడు ఆ తింగ ప్రత్యయాలలో మనం ఏం తీసుకున్నాము? తిప్పని చెప్పాను, కానీ మళ్ళీ అది తీసేసుకున్నాం మనం. ఝా తీసుకున్నాం కదా, అక్కడ ఝా పెట్టుకున్నాం. తర్వాత ఇక్కడ ఏమన్నాము? తర్వాత ఈ తిప్పు గురించి ఆలోచన మానేసుకోండి. ఝా వచ్చింది, ఝా తీసుకున్నాం కదా. సో ఇప్పుడు జీ అనేది
అవునా? జీ అనేది ఎందుకు తీసుకున్నాము? మనకి అచ్చుతో మొదలైనటువంటి ప్రత్యయం కావాలి. అవునా? ఇన్ అనేది ధాతువుకి మనకి అచ్చు ప్రత్యయం కావాలి. అవునా? ఈ అచ్చు ప్రత్యయం కావాలంటే ఇది పరస్మైపది ధాతువు. ఆత్మనేపది రూపాలను తీసుకురాలేము. అవునా? ఇప్పుడు చెప్పాను కదా, కవిత ఇంటి చాబీ ఉంటే రమ ఇంటికి వెళ్ళి తీస్తానంటే అక్కడ కుదురుతుందా? కుదరదు. కాదు. అవునా? అంటే కవిత చాబీ ఉంటే కవిత ఇంటికే వెళ్ళాలి. అట్లాగే ఇన్ అనేది ధాతువు పరస్మైపది అయితే పరస్మైపది ధాతువు ప్రత్యయాలే తీసుకురావాలి. అవునా? సో మరి ఆత్మనేపది తెస్తానంటే నడవదు. అది వెళ్తుందా? మనకి కవిత ఇంటికి వెళ్ళాలంటే రమ దగ్గరికి వెళ్తే అది ఎంతసేపు ట్రై చేసినా రాదు. అట్లాగే ఇక్కడ కూడా అది పని చేయదన్నమాట. సో అందుకని ఇది పరస్మైపది ధాతువు కాబట్టి పరస్మైపది ప్రత్యయమే తీసుకురావాలి. అందులో అకారంలో లేకపోతే ఈ ధాతువుకి ఆ సూత్రము పని చేయదు. అట్లా పని చేయకుండా మరి మహర్షులు ఇస్తారా? ఇవ్వరు. అది. సో ఇప్పుడు జీ అనే ప్రత్యయం ఉంది. ఆ ప్రత్యయానికి మరి ఎందుకు ఇది జీ ఉంది కదా, ఇది అచ్చెట్లా అయ్యింది? కాలేదు కదా. మరి ఏమన్నారు మహర్షి? ఈ జీ అనే దానికి ఝ అనే దానికి అంత్ అనేది ఆదేశం వస్తుంది అని చెప్పిండనమాట. అంత్ ఆదేశం వచ్చేసి జీ ఉంటే అంతి అయ్యింది. అవునా? సో కాబట్టి అంతి అయిన తర్వాత ఏమైంది? అచ్చు వచ్చింది మనకు అక్కడ. అవునా? ఏంటి? ఇన్ అనే ధాతువుకి అచ్చు పరంలో ఉన్నదా? ఉంది, అకారం ఉంది కాబట్టి ఇక్కడ చూసారా? ఝో అంతః మీకు కనిపిస్తుంది ఇక్కడ. కనిపిస్తుంది. ఝో అంతః 7 1 3 ఈ ఝ అనేది అంతుగా మారింది. అవునా? దానికి ఆదేశమైంది అనమాట అది. ఓకే. నెక్స్ట్ ఏమైంది? పరములో ఉంది అచ్చు. అవునా? అప్పుడు ఒక సూత్రం వచ్చింది. ఎవరు? ఇనో యణ్. ఏంటి? ఇనో యణ్. ఇనో యణ్ అనేది వచ్చేసి ఇన్ అనే ధాతువుకి ఈ యకారం అనేది వస్తుంది అని చెప్పింది. చెప్పిందా? చెప్పింది. కాబట్టి ఇన్కి ఆదేశం ఏమైంది? యు అయింది. అది ఎప్పుడు అన్నది? అది అలా రావాలంటే ఏం చెప్పింది? పరములో ఏముండాలన్నది? అచ్చు ఉండాలి అని. సో కాబట్టి ఈ రెండింటిని కలిపేస్తే ఏమైపోయింది? యంతి అయింది. ఓకేనా? అదండి. ఇనో యణ్. మీ సూత్రం ఏంటి ఇక్కడ? ఇనో యణ్. ఇన్ ప్రత్యాహారం చూసుకోవాలి అని అన్నాం మనం. కానీ ఇక్కడ ఇన్ ప్రత్యాహారం ఇది కాదు. అట్లాంటప్పుడు మనం సూత్రం తీసుకురావచ్చా? తీసుకురారాదు. మనకి కావలసిన ప్రత్యాహారాలకి సంబంధించిన సూత్రం ఇది కాదు. కానీ ఒక ధాతువుకి సంబంధించిన సూత్రం ఇది. అర్థమైందా? అది. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఎన్ అనే ప్రత్యాహారం ఉంది కదా, దానికి తీసుకురావచ్చు ఇది. అర్థమైందా? మరి తర్వాత ఇక్కడ ఈ ఉంది. ఎన్ ప్రత్యాహారం అంటే దాంట్లో 4 వస్తున్నాయి ఆదేశాలు. ఒక్కటే స్థాని ఉంటే దానికి 4 ఆదేశాలు వస్తుంటే అప్పుడు ఏం చేయాలన్నారు? సమాన యథాసంఖ్యం ఎక్కడుందమ్మా? ఒకటే ఉన్నది. మనకి స్థానం ఏంది? ఒకటే ఉంది. పెట్టాల్సిన స్థానం ఒకటే ఉంది. ఓకే. ఇప్పుడు నా దగ్గర 4 లడ్డూలు ఉన్నాయమ్మా. ఓకే. ఆ 4 లడ్డూలు వేరే వేరుగా ఉన్నాయి. ఒకటి కాజుతో ఉంది, ఒకటి